Hi, today we are at one of the biggest jewelry exhibitions in UAE. షార్జా ఎక్స్పో సెంటర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. ఇందులోనే ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది 2020 నుంచి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. సో ఈ ఇయర్ ఎగ్జిబిషన్ నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. జ్యువెల్స్ ఆఫ్ ది ఎమిరేట్ షో, దట్స్ ద నేమ్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి ఆ రిజిస్టర్డ్ నెంబర్ చూపించగానే వాళ్ళు నాకు ఎంట్రీ పాస్ ఇచ్చేశారు. దీనికి ఎంట్రీ ఫీ లేదండి, బట్ ఇలా మీరు ముందే రిజిస్టర్ చేసుకొని వస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ మీరు అక్కడ మీ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడానికి కొంచెం సేపు టైం పడుతుంది. ఇట్స్ వెరీ హ్యూజ్ ఎగ్జిబిషన్. చాలా ఇంటర్నేషనల్ జ్యువెలర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చున్నారు. సో వీ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ వాచింగ్ ఆల్ ద జ్యువెలరీ. లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడు యూఏఈ లోకల్ డిజైన్స్ తోటి ఈ హ్యూజ్ షాప్ ఒకటి ఉంది. దీంట్లో అన్ని 21 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ, ట్రెడిషనల్ అరబిక్ డిజైన్స్ చాలా ఉన్నాయి. సో ఇవి లాస్ట్లో చూద్దామని వీ జస్ట్ వాక్డ్ ఇన్ టు ద అదర్ స్టోర్స్. ఇది ఒక ఇటాలియన్ స్టోర్. వీళ్ళ దగ్గర అన్ని ప్రెషియస్ స్టోన్స్ తోటి ఉన్నాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. కాకపోతే కాస్ట్ కూడా అంతే, చాలా ఎక్కువగా ఉంది. ఇవి నాకు చాలా నచ్చాయి, అందుకే వీటి ప్రైస్ అడిగాను. దీస్ ఆర్ ఆల్సో సమ్వేర్ అరౌండ్ 25,000 dirhams ఏమో చెప్పింది. ఇండికోలైట్ అండ్ టర్మలైన్. హౌ మచ్ ద కాస్ట్? 18 క్యారెట్ గోల్డ్ అండ్ 15% డిస్కౌంట్ ఏమో ఇస్తామన్నారు. బట్ అగైన్ ఇట్స్ వే బియాండ్ మై బడ్జెట్. Looking for actually coral and coral. This is Prezolite. You want to try? Yeah. This is a citrine. Yeah, citrine. Quartz, lemon I quartz. understood. Oh, love this. Fish. Yeah, and it's moving. ఆ ఫిష్ ఇలా మనం పట్టుకున్నప్పుడు ఇలా 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 కదులుతుందన్నమాట. చాలా బాగుంది డిజైన్. ఆమె నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. These are from Naples. Yes. Not lab grown diamonds, real diamonds. No. This is a natural coral. Handmade. All the structure of the ring. Yellow is a yellow gold, diamond, and natural coral. Malachite. It doesn't cost. It costs like Quartz. Pink quartz, pink Yeah. tourmaline, Pink. the triangle on the side, white diamond and brown diamond. What you said? This is also coral, but it is natural coral. Is angel skin called angel skin coral. ఏంజల్ స్కిన్ కోరల్. Yes. షాప్లో అన్ని కోరల్సే ఉన్నాయి. సార్డినియా అనే ఇటాలియన్ ఐలాండ్ నుంచి వచ్చారంట. డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా అడిగాము. ఇవేమో 220 క్యారెట్స్ ఉన్నాయి పగడాలు. 800 dirhams అంటే అప్రాక్సిమేట్లీ 19,000 రూపీస్ చెప్తున్నాడు. మేమేమో 11,000 ప్లస్కి అడిగాము. ఈ కమ్మలు కూడా చాలా బాగున్నాయి. ట్రై టు బార్గెయిన్ కానీ కుదరట్లేదు. ఇవి 750 చెప్తుంది, 500కి 1400 చెప్తుంది, 1000కి. ఇవేమో 3000 చెప్పాడు ఈ లాస్ట్ పెద్ద పెద్దగా ఉన్న పగడాలు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిర్హామ్ ప్రైస్. కొంచెం ఎక్కువనే అనిపించింది, బేరం కుదరలేదు. మళ్ళీ వద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి మంచి మంచి డిజైన్స్ కనిపించాయో అవన్నీ నేను మీకు చూపిస్తూ వెళ్తాను. ఐ హోప్ యూ విల్ లైక్. 31,400 అప్రాక్సిమేట్లీ. 31. That's nice if you want to match with something. Yeah. ఆ సఫైర్ రింగ్ అండ్ సఫైర్ కమ్మలు అయితే చాలా బాగున్నాయి విత్ డైమండ్స్, బట్ అన్బిలీవబుల్లీ ప్రైస్డ్. నేను అసలు ఈ ఎగ్జిబిషన్కి వచ్చింది బేసిక్గా కోరల్స్ అండ్ ఫిరోజే ఈ రెండు చూడాలని. చాలా మంచి డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ బికాస్ దే ఆర్ డిజైనర్ స్టోర్స్. ప్రైస్ అనుకునే దానికంటే చాలా ఎక్కువగా ఉంది. సో లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ సంథింగ్ ఐ లైక్. ఈ ఎగ్జిబిషన్లో ఉన్న చాలా షాప్స్లో మనకి ఎక్కువ డైమండ్ స్టడెడ్ జ్యువెలరీయే కనిపిస్తున్నాయి. ప్లెయిన్ గోల్డ్ ఆప్షన్స్ తక్కువే అని చెప్పచ్చు. ఈ పర్ల్ డ్రాప్స్ అయితే హ్యాండ్ పెయింటెడ్, చాలా చాలా బాగున్నాయండి. వెరీ ప్రెటీ. దిస్ ఇస్ 1900 యూ సెడ్. 1,900. ఇక్కడ కనిపించేటివన్నీ వెరీ టిపికల్ ఎమిరాటీ డిజైన్స్. మీరు ఎనీ ఎమిరాటీ జ్యువెలరీ షాప్లోకి వెళ్తే మీకు ఇలాంటి డిజైన్స్ చాలా కనిపిస్తాయి. బాగుంటాయి కూడా. వెతికితే యూ విల్ ఫైండ్ సంథింగ్ రియలీ నైస్. ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి. 1:30కి వచ్చాం లోపలికి. నాకైతే డౌటే సాయంత్రం బయటకు వెళ్ళేటప్పటికి 7 అవుతుందా 8 అవుతుందా అని. ఏది చూసినా కూడా బాగున్నాయి, బట్ ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడేమో ఇది సమ్ ఇండియన్ జ్యువెలరీ స్టోర్.
50 to 60% డిస్కౌంట్ ఇస్తున్నారు డైమండ్ జ్యువెలరీ మీద. డిజైన్స్ అయితే బాగున్నాయి, బట్ ఐ డోంట్ నో వాళ్ళు డైమండ్ క్వాలిటీ అది మనకి తెలియట్లేదు. కొన్ని డిజైన్స్ అయితే చాలా తక్కువనే అనిపిస్తున్నాయి, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్. సో ఐఎమ్ జస్ట్ లైక్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, చాలా వరకు చూసినటువన్నీ బాగానే అనిపిస్తున్నాయి. డైమండ్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు, బట్ లైక్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. చూస్తున్నాము, లెటస్ గివ్ ఎ థాట్ అండ్ బై లేటర్. ఇంకా చాలా టైం ఉంది కదా, చూసి అప్పుడు డిసైడ్ చేసుకుందాంలే అనుకుంటూ అన్ని షాప్స్ చూస్తున్నాము. దెన్ ఇక్కడ ఒక టర్కిష్ జ్యువెలరీ షాప్ ఉంది, అందులోకి వచ్చాను. లూప్స్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. ఇవైతే నాకు 100% తీసుకోవాలనే థాట్లోనే ఉన్నాను. ప్రైస్ ఫైనలైజ్ అయితే మాత్రం ఐ టేక్ దీస్ డైమండ్ హూప్స్. ఇకపోతే ఇక్కడ లూజ్గా ఎమరల్డ్స్, రూబీస్ ఇవి దొరుకుతున్నాయి. ఆల్ కైండ్ ఆఫ్ సైజెస్లో ఉన్నాయి. సో మనము ఏదైనా డిజైన్ చేసుకొని స్పెసిఫిక్గా కావాలి మనకి రూబీస్, ఎమరల్డ్స్ అంటే ఇలా ఇక్కడ కొనుక్కోవచ్చు. దే ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ సర్టిఫికేట్ ఆల్సో. ఇట్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఇస్తారంట, విచ్ ఆర్ వ్యాలిడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇట్స్ అ ప్లేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు బై లూజ్ ప్రెషియస్ స్టోన్స్. ఈ స్టోర్లో అయితే డైమండ్ ఇయర్ రింగ్స్, డైమండ్ రింగ్స్ అట్లాంటివన్నీ అసలు ఎంత డిస్కౌంట్లో ఇస్తున్నారంటే ఇట్స్ లైక్ ఎనీథింగ్ యూ బై యూ విల్ గెట్ ఇట్ ఫర్ 1500, ఎనీథింగ్ యూ బై యూ గెట్ ఇట్ ఫర్ 2000 dirhams. అలా కొన్ని గ్రూపులుగా పెట్టేసి ఆ yellow కలర్ పేపర్ మీద రాసిన ప్రైజెస్ అన్నీ అవే. గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ విచ్ ఈస్ ఫర్ 2000 dirhams ఆర్ 1500 dirhams, 3000 dirhams అలా ఉన్నాయి. యాక్చువల్గా ఇట్స్ అ వెరీ గుడ్ ప్రైస్, బట్ డిజైన్స్ అంత మంచిగా అనిపించలేదు, అందుకని చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ పక్కనే ఉన్న షాప్లో డైమండ్ రింగ్స్, పెండెంట్స్, ఈ బ్రేస్లెట్ స్టైల్ బ్యాంగిల్ విత్ రూబీస్ అండ్ డైమండ్స్, దే ఆర్ రియల్లీ వెరీ నైస్ లుకింగ్. బ్యాంగిల్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్. ఈ ఎమరల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ప్రైస్ కూడా అంతే ఉంది. ఐ థింక్ దట్ సింగిల్ ఎమరల్డ్ ఇట్ సెల్ఫ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ సమ్ 30,000-40,000 dirhams. ఈ పక్కన షాప్లో దే హ్యావ్ ఎ మోడల్. అమ్మాయి మనకు నచ్చిన జ్యువెలరీ వేసుకొని చూపిస్తూ ఉంది, వెరీ టాక్టివ్. ఇక్కడ నాకు కోరల్స్లో కొన్ని బ్రేస్లెట్స్ కనిపించాయి, కాకపోతే వీళ్ళు పీస్ ప్రైస్ చెప్తున్నారు ప్రతి ఒక్కటి, బ్రేకప్ ఇవ్వట్లేదు. సో అందుకనే అర్థం కావట్లేదు యాక్చువల్గా మనం దేనికి ఎంత పే చేస్తున్నాము అని. డిజైనర్ షాప్స్ అంటే అంతే కదా, దే విల్ జస్ట్ టాక్ అబౌట్ ద పీస్ ప్రైస్, ఎప్పుడు మనకి బ్రేకప్ ఇవ్వరు. ఈ షాప్ ముందు కూడా ఒక అమ్మాయి చక్కగా వాళ్ళ షాప్లో ఉన్న జ్యువెలరీ వేసుకొని డిస్ప్లే చేస్తుంది. అండ్ దే ఆర్ అలవింగ్ అస్ టు టేక్ ద పిక్చర్స్ అండ్ వీడియోస్ ఇఫ్ యూ లైక్. ఈవిడ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు జ్యువెలరీ. సౌత్ సీ పర్ల్స్ తోటి కొన్ని డిజైనర్ లోగోస్ యాడ్ చేసి షీ మేడ్ ఎ వెరీ ప్రెటీ నెక్లెస్. చాలా బాగుంది. కానీ చెప్తున్నాను కదండి, ప్రైజెస్ అన్నీ ప్రతి దగ్గర అన్బిలీవబుల్గా ఉన్నాయి. అదేమంటే డిజైనర్ ట్యాగ్ అంటున్నారు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈవిడ కూడా ఆవిడ బ్యాంగిల్స్ అవి డిస్ప్లేలో చూపిస్తుంది. ఈ స్టోర్లో ఈయన 3 వరుసలు ఉన్న డైమండ్ నెక్లెస్ ఆ అమ్మాయికి వేసి ఒక కస్టమర్కి చూపిస్తున్నారు. మనం వేసుకొని చూసుకోవడమే కాకుండా ఇలా వేరే వాళ్ళకి కూడా వేసి ఆ జ్యువెలరీ ఎలా ఉంది అని డిసైడ్ చేసుకునే ఐడియా కూడా బాగానే ఉంది. ఇక్కడ యూఏఈలో లోకల్స్ ఈ విధంగా హెయిర్ మీద జ్యువెలరీ పెట్టుకుంటారు. మనం సూర్యవంక, చంద్రవంక, పాపట్ బిళ్ళ అలా పెట్టుకుంటాము, అలా వీళ్ళు మొత్తం హెయిర్ అంతా ఇలా కవర్ చేస్తారు. ఈ షాప్లో కూడా జ్యువెలరీ చాలా బాగుందండి. కొన్నిట్లో అయితే వెరీ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఈ లోటస్ ఫ్లవర్స్ తోటి చేసిన బ్యాంగిల్ బోత్ సైడ్స్ కానీ సింగిల్ సైడ్ కానీ తీసుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్న చైను 10,500 dirhams చెప్తుంది. గోల్డ్ అయితే హార్డ్లీ 3 grams కూడా లేదు, దాంట్లో 3 or 4 grams ఉండొచ్చు. సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫైనల్గా ఎక్కడ బయలుదేరామో తిరిగి ఆ షాప్కే వచ్చాము. ఇంతకుముందు సరిగ్గా చూడలేదు కాబట్టి లోపలికి వెళ్ళి ఇంకొకసారి మొత్తం జ్యువెలరీ చెక్ చేసాము. చెప్పాను కదా, ఇవన్నీ 21 క్యారెట్ గోల్డ్, బాగా హెవీగా ఉన్నాయి. వీళ్ళ మోడల్ ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది. తిను తల మీద పెట్టుకొని ఉంది, ప్యూర్ గోల్డ్ది. ఇంతకుముందు మనం చూసింది స్టోన్స్తో ఉంది. ఇవి చాలా లైట్ వెయిట్లో కూడా దొరుకుతాయి. వీటికి మరీ ఎక్కువ గోల్డ్ పెట్టాల్సిన అవసరం లేదు. చూడటానికి కూడా చక్కగా ఉంది కదా తల మీద పెట్టుకున్నప్పుడు, అందుకే చూపిస్తున్నాను. సో ఇదండి ఇవాళ జ్యువెలరీ ఎగ్జిబిషన్లో నేను చూసిన జ్యువెలరీ. కొన్ని నచ్చినవి అన్నీ మీకు చూపించాను. చెప్పాను కదా బయటకు వచ్చేటప్పటికి ఎలాగూ 7 అవుతుందని, అలాగే అయింది కూడా. సో ఎలా ఉందండి ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్, బాగుందా? మరి ఇందులో నేను చూపించిన జ్యువెలరీ ఎలా ఉంది అనేది మీరు కమెంట్స్లో చెప్తే ఐ విల్ బీ రియల్లీ హ్యాపీ. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. టిల్ దెన్ బాయ్.